అది ఒక రిజిస్టర్ ఆఫీస్. బ్రైట్ రూమ్‌లో పెళ్ళికూతురు అయిన సిరి ఎప్పుడైతే పెళ్లి చీరలో ఉన్న తనని తాను అద్దపు ప్రతిబింబంలో చూసిందో, తన కంటిలో కన్నీరు తిరిగాయి మళ్ళీ. అంతలోనే తన సవతి తల్లి అయిన జయమ్మ అక్కడికి హడావిడిగా వచ్చింది. పెళ్లి సమయం కాబోతుండగా. సిరిని పెళ్లి చీరలో ఎంతో అందంగా కనపడడం చూసి జయమ్మ వంకరగా నవ్వింది తనలో తాను. కానీ తన నవ్వు ఒక్కసారిగా మాయమైంది. ఎప్పుడైతే తను సిరి మళ్ళీ ఏడుస్తుంది అని చూసిందో, వెంటనే జయమ్మ సిరి దగ్గరకు వెళ్ళి లాగిపెట్టి తన ఎడమ చెంప మీద గట్టిగా కొట్టింది. తన వేలి ముద్రలు తన చెంపపై పడేంతగా. సిరి ఒక్కసారిగా అమ్మ అని అరవబోయింది నొప్పితో. కానీ తన నోటి నుంచి మాట రాలేదు. ఎప్పుడైతే జయమ్మ తన చూపుడు వేలు చూపించి తన కళ్ళను పెద్దవి చేస్తూ తనని భయపెట్టిందో. అవును, సిరికి సవతి తల్లి అంటే చాలా భయం. అందుకే తనకి నొప్పి వచ్చినా సరే తనకి ఏడవటానికి అంటూ తనకు హక్కు కూడా లేదు. ఎందుకు ఏడుస్తున్నావే? నేను నిన్ను ఏదో అమ్మేసినట్టు. అసలు ఎందుకే ఆ ఏడుపు? నేను నిన్ను ఏమీ ఎవరో రెండో వాడికి ఇచ్చో ముసలివాడికి ఇచ్చో పెళ్లి చేస్తలేదుగా. చాలా ధనవంతుడైన ఏకైక ఒకే ఒక వారసుడున్న సావిత్రమ్మ కొడుకుకి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. కాకపోతే నిన్ను చేసుకోబోయేవాడు మతిస్థిమితం లేనివాడు. అయినా అలాంటి అందమైన డబ్బున్న వాడికి పెళ్ళాం అవడం అంటే పెట్టి పుట్టుండాలి. అది నీకు ఈ జన్మకు అవ్వదు కానీ ఎవరో సావిత్రమ్మకి చెప్పారంట. మతిస్థిమితం గల వాళ్ళు పెళ్లి తర్వాత కార్యం జరిగితే నయమవుతుంది అని. దానికి ఈ సావిత్రమ్మ నమ్మేసి ఎన్నో ఊళ్ళలో మంచి కోడల కోసం జల్లెడ పట్టి పట్టి చివరికి ఈ ఊరికి వచ్చింది. ఊర్లో కల్లా ఎవరు మంచి అమ్మాయి అని అంటే అందరూ నీ పేరే చెప్పారంట. అలా వచ్చిందే నీ ముఖానికి ఈ బంగారం లాంటి రాజకుమారుడి సంబంధం అని చెబుతూ ఆమె పక్కనే ఉన్న ఫౌండేషన్ను తీసుకొని మేకప్ బ్రష్తో ఆమె ఎర్రటి చెంపపై తన చేతి వేలి ముద్ర కనబడకుండా బ్రష్తో కవర్ చేసింది. ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు. మళ్ళీ నీకు నన్ను కలిసే అవకాశం అంత సులభంగా రాకపోవచ్చు. నాకు ఇప్పటికీ గాలిలో తేలినట్టుంది. కేవలం నిన్ను కోడలుగా చేసుకుంటాకి ఆ సావిత్రి పడే తపన మరియు తిరిగి కట్నం ఇవ్వడం చూస్తుంటే అని పగలబడి నవ్వింది జయమ్మ. దానికి సిరి బాధగా చూసి ఒక్క మాట అడిగింది. నేను నిజంగా నీ సొంత కూతుర్ని అయ్యి ఉంటే నువ్వు ఇలానే నాకంటూ పెళ్ళిడు వచ్చాక డబ్బు కోసం అలాంటి అబ్బాయితో నాకు నిజంగానే పెళ్లి చేస్తావా? దానికి జయమ్మ పళ్ళుని కొరుకుతూ సమాధానం చెప్పకుండా తన చెయ్యిని ఎత్తింది మళ్ళీ ఆమె చెంపను కొట్టడానికి. కానీ కొట్టలేదు. ఎప్పుడైతే ఇంకొకరు ఆఫీసర్ పిలుస్తున్నారు అని బయట నుంచి చెప్పారు, వెంటనే ఆమె సిరిని ఏదో ఓదారిస్తున్నట్టు నటిస్తూ కవర్ చేసింది అక్కడ. రిజిస్టర్ హాలులోకి వచ్చాక రిజిస్టర్ ఏదో మాట్లాడుతూ ఉండగా వాళ్లతో సిరి తన అమ్మ జయమ్మ పక్కన ఏదో ఒక ప్రాణం లేని బొమ్మలాగా నిలబడి ఉంది. కిందికి చూస్తూ నిస్సహాయంగా. తన హార్ట్ బీట్ తప్ప తనకి వేరే వాళ్ళ మాటలు వినిపించడం లేదు. తన పక్కన వాళ్ళు అసలు ఎవరు నిల్చున్నారు, తన చుట్టూ ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా తను ఏమీ ధ్యాస పెట్టలేనంతగా తనలో తాను కుమిలిపోతూ ఉన్నది. తన జీవితం ఇంకొన్ని క్షణాలలో పూర్తిగా ఇంకొకరికి సొంతం అవుతుంది అని. కానీ ఎప్పుడైతే క్యూట్గా చిన్న చిన్నగా నవ్వుతున్న శబ్దాలు తను విన్నదో, తన తల పక్కకు తిప్పి తన కుడివైపున చూసింది ఎవరా వ్యక్తి అని. అదే మొదటిసారి చూడటం తనని చేసుకోబోతున్న పెళ్లి కొడుకు అర్జున్ని. అనుకోకుండా చూసిన సిరి ఒక్క క్షణం అలానే అతడి వైపు ఉండిపోయింది. అతడు కూడా ఎవరిని పట్టించుకోకుండా అతడి ఎడ్జ్ ఆఫ్ ది షర్ట్తో ఆడుకుంటూ స్మైల్ చేస్తున్నాడు, ఊరికే తనకి తానే. అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంది, సో నిజంగా జయమ్మ చెప్పినట్టే చాలా అందంగా ఉన్నాడు. పెద్ద డార్క్ బ్రౌన్ కళ్ళతో, ఎత్తు సుమారు 5 అడుగుల 10 అంగుళాలు, చాలా బాగున్నాడు. అయితే ఇతడేనా నా మెడలో తాళి కట్టి నాకు మగుడు అయ్యేది? ఎప్పుడు అనుకోలేదు నా జీవితం ఇలా అయిపోతుంది అని అనుకుంటూ ఉంది. రిజిస్టర్ ఎప్పుడైతే సంతకం చేయమని చెప్పాడో అర్జున్ మాట వినలేదు. అతని చేతి వేళ్లతో అతడు ఏదో లెక్కిస్తున్నట్టు ఆడుతూ రిజిస్టర్ని మొత్తానికి పట్టించుకోవడం లేదు. అప్పుడు సావిత్రమ్మ అర్జున్ భుజంపై చెయ్యి వేసి ఎంతో ప్రేమగా సైగ చేసింది. అంతే, పెళ్ళికొడుకు నవ్వుతూ చిన్నపిల్లాడిలాగా అల్లరి చేస్తూ పెన్నుతో సంతకం పెట్టాడు, ఏదో అది ఒక్క ఆటలో భాగం అన్నట్టుగా. ఆ తరువాత జయమ్మ సిరిని కళ్ళతోనే హెచ్చరించింది,
సిరి కూడా సైన్ చేసింది. ఆ తరువాత సావిత్రమ్మ ఎప్పుడైతే అతడికి తాళిబొట్టు ఇచ్చిందో, అర్జున్ ఎప్పుడైతే తాళి పట్టుకుని సిరి వైపు తిరిగినాడో, సిరి కన్నులు మూసుకుంది అయిష్టంగా. కాని ఎప్పుడైతే తాళిబొట్టు తన మెడలో కడుతూ ఉన్నాడో, ఆమె ఊపిరి వేగంగా తీసుకుంటూ తన టెన్షన్ను కంట్రోల్ చేసుకుంటుంది. అర్జున్ అప్పుడే ఆమె ముఖాన్ని మొదటిసారిగా దగ్గర నుండి చూడటం, ఆమె అలా కళ్ళు మూసుకుని తన టెన్షన్ను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించే తీరు, ఆమె పెళ్లి కూతురుగా ఉన్న ఆ క్లోజ్ లుక్లో చూడటం, ఇవన్నీ అర్జున్కు చాలా అందముగా కనబడింది. అతడు మరచిపోయాడు ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు అని. కానీ ఆమె యొక్క టెన్షన్కి కారణం ఏమిటో అతడికి ఏమీ అర్థం కాలేదు. పెళ్లి తంతు అయిన తర్వాత సిరి ఇప్పుడు అర్జున్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉంది. రూమ్ మొత్తం పువ్వులతో డెకరేట్ చేసి ఉన్నా, అక్కడ కబోర్డ్స్లో ఉన్న బొమ్మ కార్లు, ఆడుకునే వస్తువులు, ఎంతో అందమైన పెయింటింగ్స్ వేసి ఉన్న పేపర్స్, గోడికి ప్లాస్టర్స్ ఉంచి ఉండడాలు, ఇవన్నీ చూసి ఆమెకు ఇది నిజంగా ఒక వెడ్డింగ్ నైట్ గల బెడ్రూమ్లా అనిపించలేదు. ఒక చిన్న పిల్లాడి రూమ్కి వచ్చినట్టే అనిపించింది. ఆమె సాడ్గా నిట్టూర్చింది. ఆమె అలా కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీ నుంచి బయటకు చూస్తూ జయమ్మ మాటలను గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంది. అప్పుడే తన చీర కొంగును ఎవరో మెల్లగా లాగుతున్నట్లు తనకు అనిపించింది. తను వెనక్కి తిరిగి చూసింది కొంగు వైపున. తన చీర కొంగును చాలా సున్నితంగా పట్టుకుని లాగుతూ ఉన్న చెయ్యిని అలా చూసుకుంటూ పైకి చూడగా అక్కడ ఉన్నది అర్జున్. ఆమె దానికి ఏమీ భయపడలేదు. ఎందుకు అంటే అక్కడ అర్జున్ చూడడానికి చాలా ఇన్నోసెంట్గా, చిన్నపిల్లాడిలాగా పెదవులను బిగిస్తూ కొంచెం సిగ్గుగా ఆమెను చూస్తూ అతడి ఎడమ చెయ్యని అతడి మెడ వెనకాల పెట్టుకుని రబ్ చేస్తూ మాట్లాడాడు. నేను నీతో మాట్లాడవచ్చా? ఆమె అతడి వాయిస్కి చాలా క్యూట్గా అండ్ స్వీట్గా అనిపించింది. అతడి వాయిస్ కూడా అచ్చం చిన్నపిల్లాడి వలె ఉండగా ఆమె సరే అని అంది. దానికి అతడు కొంచెం ధైర్యం చేసుకుని ఇలా అన్నాడు, నా పేరు అర్జున్. అతడు మాట్లాడిన తీరు చూసి ఆమె ఇలా అనుకుంది మనసులో, ఏంటి పేరు కూడా తెలియదు అనుకుంటున్నాడా నాకు అని తనలో తాను అనుకుంది. ఇంతలో అతడు మళ్ళీ అన్నాడు అతడి వైపు అతడి చూపుడు వేలు చూపించుకుంటూ, ఓయ్ నా పేరు అర్జున్, నేను చాలా మంచివాణ్ణి అని అన్నాడు. ఏదో ఒక 5 సంవత్సరాల బాబు చెప్తే ఎలా ఉంటుందో అలా ముద్దుగా చెప్పాడు. దానికి ఆమె వదిలిచ్చింది మెల్లగా. హా, నాకు తెలుసు, అత్తయ్య నాకు చెప్పారు నువ్వు మంచివాడివి అని, నీకు కొంచెం సిగ్గు ఎక్కువ అని కూడా. నువ్వు నా దగ్గర ప్రతిదానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సంకోచించాల్సిన అవసరం కూడా లేదు, సరేనా అంది. దానికి అతడు తల ఉత్సాహంగా ఊపుతూ కళ్ళు పెద్దవి చేశాడు హ్యాపీగా. నువ్వు నిజంగా నేను మంచివాణ్ణి అని విన్నావా అని అడిగాడు. ఏదో అది ప్రపంచంలోనే పెద్ద వింతలా. దానికి ఆమె, అవును, నువ్వు చాలా మంచోడివి అంట కదా. నేను ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్యగారు పదే పదే అదే చెప్పారు నాకు అని అంది. ఓహో రియల్లీ? సరే నాతో రా, నా దగ్గర ఎన్ని బొమ్మలున్నాయో నేను నీకు చూపిస్తాను, నువ్వు కూడా ఆడుకోవచ్చు అని అన్నాడు. ఆమె అతడి వైపు కొంచెం విచిత్రంగా చూసింది, మనసులో ఇలా అనుకుంటూ, ఏంటి నేను బొమ్మలతో ఆడుకునే అమ్మాయిలా కనిపిస్తున్నానా? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నాడా ఏంటి అని అనుకుంది. అయినా తనకి ఆలోచించేంత నాలెడ్జ్ ఉండదు అని అర్థం చేసుకొని, ఇప్పుడు వద్దు, మనం రేపు ఆడుకుందాం అని అన్నది. దానికి అతడు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాడు. నువ్వు నిజంగా నాతో ఆడతావా, నువ్వు నిజంగా నాతో ఆడతావా అని 2 సార్లు అన్నాడు వరుసగా. అది విన్న ఆమె ఫస్ట్ ఆశ్చర్యపడింది, తర్వాత నవ్వుతూ అవును అని తలాడించింది. ఎవరైనా సరే నాతో ఆడతా అని ఎంత ఈజీగా అనరు, ఎందుకంటే నేను అల్లరి చేస్తా అని చెప్పి వాళ్ళు నన్ను ఎప్పుడు అంటూనే ఉంటారు అని అన్నాడు ముద్దుగా. దానికి ఆమె చిన్నగా స్మైల్ చేసింది. నేను అందరిలాంటి దానిని కాను అని అన్నది. అవును నాకు కూడా అనిపిస్తుంది అని అంటూ అతడు బెడ్ వద్దకు వెళ్ళి బెడ్ అంచున కూర్చుని అతడి కాళ్ళు ఊపుతూ ఆమె వైపు బ్రైట్గా స్మైల్ చేస్తూ అతని చేతితో బెడ్ పైన కొడుతూ సరదాగా ఇంకొకటి చెప్పాడు. సిరి, నేను ప్రతిరోజు ఇక్కడే పడుకుంటాను, నా బెడ్ పైన ఎవరిని పడుకోనివ్వలేదు ఇప్పటి వరకు, కానీ ఇక నుంచి నా బెడ్నే కాదు ప్రతీది కూడా నీతోనే షేర్ చేసుకోవాలని అమ్మ నాకు చెప్పింది అని అన్నాడు.
ఆమె తల ఊపుతూ వెళ్ళి అతడి పక్కన కూర్చొని ఇలా అడిగింది. ఇంకా ఏమేం చెప్పింది మీ అమ్మ నీకు అని. దానికి అతడు ఊపిరి ఎక్కువగా తీసుకుంటూ ఏదో చిన్నపిల్లవాడు పద్యం చెప్పే ముందు ఎలా ప్రిపేర్ అవుతాడో అలా ముఖాన్ని పెట్టుకుంటూ ఇలా చెప్పాడు నవ్వుతూ. అమ్మ నాకు చాలా అంటే చాలా ఎక్కువ చెప్పింది. నువ్వు నా భార్యవి అని, నీకు ఏమి కావాల్సినా నేను నీకు సహాయం చేయాలి అని, నాకు ఏం కావాల్సినా ఇక నుంచి అన్నీ నువ్వు మాత్రమే చేస్తావు అని, నేను నిన్ను ఒక యువరాణిలా చూసుకోవాలి అని చెప్పింది. కానీ నాకు ఆ చివరి చెప్పిన పదం నాకైతే నచ్చలేదు అని అన్నాడు బొంగమూతి పెట్టుకుంటూ. ఎందుకు నీకు నచ్చలేదు అర్జున్? నేను యువరాణితో పోల్చడానికి కూడా సరిపోనా అని అడిగింది కొంచెం సంకోచిస్తూ. కానీ దానికి అతడు వెంటనే ఆమె 2 అరచేతులను పట్టుకున్నాడు, ఏదో చెప్పడానికి మాత్రమే. కానీ అతడి టచ్కి ఆమెలో గగురుపాటు తెప్పించింది, ఏదో అతడు అసలైన మగాడు అన్నట్టు. కానీ అతడు ఎప్పుడైతే అతడి ఇన్నోసెంట్ స్మైల్తో చూశాడో అది ఆమె మనసును శాంతపరిచింది. నువ్వు యువరాణి కాదు, నువ్వు యువరాణి కన్నా ఎక్కువ, మహారాణికి మించి కూడా. నువ్వు చూడడానికి ఒక ఏంజెల్లా ఉన్నావు అని అతడు అరచేతులను వెడల్పు చేసి చూపించాడు ఉత్సాహంగా. చివరికి అతడి ఉద్దేశం అర్థమైన ఆమె పెదవులను చిరునవ్వుతో వికసించింది. సరే, ఇంక మనం పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది అని ఆమె చెప్పింది. అప్పుడే ఇలా నిద్ర అవుతావు? మనం మన కార్యాన్ని ఇంకా స్టార్ట్నే చేయలేదు కదా అని అన్నాడు. దానికి ఆమె కళ్ళు పెద్దవి చేసి అలజడితో చూసింది. ఇలా మనసులో భయపడింది. ఏమిటి, ఇతడికి అన్నీ కూడా తెలుసా? లేదంటే పెళ్ళి అయ్యాక ఎవరైనా చెప్పారా ఇతడిని గదిలోకి పంపకముందే? జయమ్మ కార్యం గురించి ప్రస్తావించినప్పుడు నేను దానిని సీరియస్గా తీసుకోలేదు, మతిస్థిమితం లేనివాడు కదా అని. వాళ్ళు అలానే అంటారు. అయినా ఎవరు చెప్పారు దానికి దీనికి సంబంధం ఉందని? ఇలాంటి వాటికి థెరపీ మరియు మందుల్లాంటివి కదా నయం చేస్తాయి. చూస్తుంటే నేను ఏదో ఇబ్బందులో పడినట్టున్నానే. ఈ దుర్మార్గులు ఈ అబ్బాయి మనసును కూడా వీళ్ళు చెడగొట్టినట్టు ఉన్నారే, అయ్యో అని అనుకుంటూ భయపడిపోయింది. కానీ అతడు తల వంకరగా పెట్టుకొని చిన్న పిల్లాడిలా నవ్వుతూ మళ్ళీ ఆమెలో ఉన్న అలజడితో వచ్చిన భయాన్ని ఒక్కసారిగా మటుమాయం చేశాడు. నువ్వు భయపడ్డావు కదా, నువ్వు నిజంగా భయపడ్డావు కదా, నువ్వు నిజంగా భయపడ్డావు, అచ్చం నాలనే తెలుసా అని అతడు నవ్వుతూ అన్నాడు. అతడి నవ్వు అతడి మాటలకు ఆమెకి ఏమీ తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా అతడిని కన్ఫ్యూజన్గా చూసింది. అప్పుడు అతడు అన్నాడు, నాకు ఇప్పుడు నిజంగానే చేయాలనుంది అని నవ్వుతూ అన్నాడు. ఆమె వెంటనే మంచం మీద నుంచి టెన్షన్గా పైకి లేచింది, ఏదో అతడు ఆమెని తినేస్తాడు అన్నట్టుగా. కానీ అతడు ఆమె చెయ్యిని పట్టుకుని ఆమెను మంచం మీద పడుకునేలా చేశాడు ఒక్కసారిగా లాగి. ఆమె భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని తన చేతులను తన హార్ట్పై నొక్కి పెట్టింది. కానీ అతడు ఆమె నుదుటి మీద చాలా కోమలంగా ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, మన కార్యం అయిపోయింది, ఇంక నువ్వు పడుకోవచ్చు అని అన్నాడు. అది విన్న ఆమె శూన్యముఖం పెట్టుకుని చూసింది. అతడు అదేమీ పట్టించుకోకుండా ఆమె నుంచి వెనుకకి జరిగి ఒక పిల్లోని హక్ చేసుకుంటూ పడుకున్నాడు, ఏదో ఒక పిల్లాడిలా. అప్పుడే ఆమెకి రిలీఫ్ వచ్చింది. అతడి దృష్టిలో నుదిటిపైనే కిస్ చేసి పడుకోవడమే అతడు చెయ్యాలి అని అనుకున్నాడా అయితే? దానికి ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది. ఆమె ఒక ఫూల్ లాగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయాన ఎప్పుడైతే సిరి నిద్ర లేచిందో అప్పటికే అర్జున్ మెడలో ఒక వైట్ టవల్ వేసుకొని తననే చూస్తూ మంచం మీద కూర్చుని ఉండడాన్ని చూసింది. ఆమె చేతులను విరుచుకుంటూ మెల్లగా కూర్చుంది బద్ధకంగా. గుడ్ మార్నింగ్ సిరి అని అన్నాడు. ఆమె కూడా గుడ్ మార్నింగ్ అర్జున్ అని అంది. అతడు టవల్ను గట్టిగా పట్టుకుని ఆమెకు చూపిస్తూ, ఇది స్నానం చేసే టైం, పద నాకు స్నానం చేపించు అని అన్నాడు. ఆమె ఆదమరుపులో సరే అని అంది. కానీ ఒక్కసారి అతడు ఏమన్నాడో సరిగ్గా అర్థమైన తను, ఏంటి, నేను నీకు స్నానం చేయించాలా అని నోరు వెల్లడించింది షాకింగ్గా, కొంచెం సిగ్గుగా. అతడు నవ్వుతూ, అవును, నువ్వు నా భార్యవి కదా, నా పనులన్నీ నువ్వే చేస్తావని అమ్మ చెప్పింది కదా, నువ్వు కూడా అవును అని నాకు చెప్పావు కదా రాత్రి. నేను ఎప్పుడు స్నానం ఒంటరిగా చేయలేదు, నువ్వు ఇప్పుడు వచ్చి నాకు స్నానం చేయించాలి
అనే బొంగమూతితో గారంగా అడిగాడు. ఆమె ముఖం సిగ్గుతో నిండుతూ దిక్కులు చూస్తూ ఏం చెప్పాలో తెలియక బిక్కముఖముతో సతమతమవుతుంటే తనలో తనే అతడు ఒక్కసారిగా నవ్వాడు గట్టిగా. అది చూసిన ఆమె కన్ఫ్యూజ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పి. అప్పుడు తను ఇలా అన్నాడు, నీ ఫేస్ చూడాలి, చాలా ఫన్నీగా ఉంది. నేను ఎప్పుడైతే నిన్ను స్నానం చేయించు అని అడిగానో. ఆమె కొంచెం ఇబ్బందిగా స్మైల్ చేస్తూ అర్థం చేసుకుంది అతడు కావాలని అడిగాడు, కేవలం తనని ఆట పట్టించడం కోసము అని. నేను నీకు చెప్పాను కదా నేను మంచివాడిని అని. నా పనులు నేనే చేసుకుంటాను. నాకు ఎవరూ స్నానం చేయించాల్సిన అవసరమే లేదు. నేను జోక్ చేశానంతే. నేను చాలా మంచోని కదా మరి అని చెప్పి అతడు డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు స్నానం చేయడానికి. ఆమె అతడు వెళ్ళిన దారి వైపు చూస్తూ తలను అడ్డంగా ఊపుకుంటూ తన అరచేతిని తన నెత్తి మీద వేసుకుంది. ఈ అర్జున్ చాలా ఆకతాయిలా ఉన్నాడు. నాకు మినీ హార్ట్ అటాక్ ఇస్తున్నాడుగా ఇతడి అల్లరి పనులతో అని అనుకుంటూ నవ్వుకుంది. అతడి అల్లరి తనకి నచ్చి. ఇప్పటికీ 2 నెలలు అయ్యింది. ఈ 2 నెలల్లో వాళ్ళిద్దరి మధ్యన చాలా మార్పు వచ్చింది. ఆమె అర్జున్ని ప్రతిసారి క్యూట్గా అనుకోవడం, అతని చిన్న చిన్న మాటలకి అల్లరులకి తనకి స్మైల్ రావడం, ఇవన్నీ చూసి తను రియలైజ్ అయ్యింది ఏంటంటే కేవలం పెళ్ళి అయిన తర్వాత మాత్రమే తను మళ్ళీ స్మైల్ చేస్తుంది, ఆనందంగా ఉంటుంది. అది కేవలం అర్జున్ వల్లనే అని. అప్పుడప్పుడు తనకి ఒకసారి డౌట్ కూడా వచ్చేది అర్జున్ పైన. అర్జున్ కొన్నిసార్లు మాట్లాడే మాటలు ఒక చిన్నపిల్లాడులాగా కాకుండా ఏదో ఒక 28 ఏళ్ల అబ్బాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. అలా అతడితో రోజులు గడుస్తున్నాయి. సిరి తన అత్తయ్యకి కాఫీ ఇచ్చి ఆమె పక్కనే కూర్చుంది. సావిత్రమ్మ కాఫీ తాగుతూ, నీ చేతి కాఫీ ఏ ముహూర్తంలో నాకు మొదటిసారి ఇచ్చావో గాని ఇంకెవరు కాఫీ కలిపించినా నాకు నచ్చడం లేదు అంతలా. నేను నీ కాఫీకి వ్యసనపడ్డాను అని తాగుతూ ఉంది. ఇంతలో అర్జున్ క్రికెట్ బ్యాటుతో ఇంటిలోకి వస్తూ ఉన్నాడు. అతడి చెమటను అతడి అరచేతి వెనుక భాగంతో తుడుచుకుంటూ వచ్చి అతడి భార్య పక్కన కూర్చున్నాడు. నువ్వు ఎందుకు అంత చెమటలు పట్టేలాగా ఆడతావు అని అంటూ తన చీర కొంగును పట్టుకుని అతడి నుదుటిన చెమటను తుడుస్తూ అది చూస్తున్న సావిత్రమ్మ స్మైల్ వచ్చింది. తన కొడుకుని తనకంటే ఎంత బాగా చూసుకుంటుందో సిరి అని ముసుముసుగా నవ్వుకుంటూ. అర్జున్, ఈ మధ్య నువ్వు ఎందుకు బయట ఎక్కువగా తిరుగుతున్నావు నీ ఫ్రెండ్స్తో? అల్లరి చాలా ఎక్కువైంది నీకు అని సావిత్రమ్మ అంది కాఫీ మగ్గును కింద పెడుతూ. దానికి అర్జున్, నాకు సిరితో బయటకు వెళ్ళాలి అని ఉంది, కానీ సిరి పని చేసుకుంటూ కావాలని చెప్పి రావడం లేదు నాపై కోపంతో. అందుకే నేను ఫ్రెండ్స్తో వెళ్ళి బయట ఆడుకోవాల్సి వస్తుంది అని అతని అమ్మకు చెప్పాడు. అది ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు. అత్తయ్య, మీరే చెప్పండి. నాకు మా పుట్టింటికి వెళ్ళాలని ఉంది, కానీ ఎందుకు అనగా గత కొన్ని రోజులుగా నేను గ్రహించాను మా అమ్మ నాతో మాట్లాడడానికి కూడా సంకోచిస్తుంది ఫోన్లో, ఏదో భయంలా. సో నేను అనుకున్నాను ఒకసారి మా అమ్మ ఇంటికి వెళ్ళి తనని చూసి వద్దాంలే అని. కానీ అర్జున్ దానికి ఒప్పుకోవడం లేదు, వెళ్ళొద్దని నాకు చెప్తున్నాడు. అందుకే నేను అతనితో బయటికి వెళ్ళలేదు అని సిరి చెప్పింది. దానికి సావిత్రమ్మ అర్జున్ వైపు ఒక సీరియస్ లుక్తో చూసింది. జస్ట్ అతడిని ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం, కోపంతో అయితే మాత్రం కాదు. నాకు సిరి అక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం లేదు. నాకు సిరిని వదిలిపెట్టి ఒక్క క్షణం ఉండడం అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను అక్కడికి వెళ్ళకూడదు అని అన్నా. జయమ్మ మంచిది కాదు అని నా మనసుకు అనిపించింది. తన నా వైఫ్కి హాని కలిగిస్తుంది అని నాకు అనిపిస్తుంది. నువ్వే చెప్పావు కదమ్మా సిరిని నేను చూసుకోవాలి అని. అదే చేస్తున్నా. సిరి నాతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు అని అంటూ వాదించాడు. దానికి సావిత్రమ్మ ఏమీ అనలేకపోయింది. కానీ సిరి అతడిని ఒక ఎమోషన్తో చూస్తూ ఉండిపోయింది. అతడు మాట్లాడిన తీరు ఒక రెస్పాన్సిబిలిటీ గల హస్బెండ్లా ఉంది. ఇంకా అతడి మాటను అర్థం చేసుకుంటూ తను కూడా ఒప్పుకున్నట్టుగా ఒక చూపు చూసింది. సరే, నువ్వు బయటికి వెళ్దామన్నావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మనం మూవీ చూడ్డానికి వెళ్దాం, ఆ నెక్స్ట్ పార్క్ కూడా వెళ్దాం. ఆమె అలా అనగానే అర్జున్ లేచి నిల్చున్నాడు ఎగ్జైటింగ్తో. సరే అని చెప్పి అతడు బెడ్రూమ్కి వెళ్ళాడు.
ఆమె ప్రతిరోజు అర్జున్ని బయటికి తీసుకెళ్తూ అన్నీ చూపిస్తూ మాట్లాడుతూ తనని వాళ్ళ అమ్మ అనుకున్న దానికన్నా ఎక్కువగా చూసుకోవడం చేతుల్లో చూపిస్తూ ఉన్న రోజులు అవి. ఒకనాడు సిరి అండ్ అర్జున్ ఎప్పటిలాగానే పార్కుకు వచ్చారు. సరదాగా కొంతసేపు వాళ్ళిద్దరూ సమయం గడిపాక అతడు బీచ్ చూడాలి అనిపిస్తుంది అని అడిగాడు. ఆమె అతడితో కలిసి బీచ్కి వెళ్ళింది. చాలాసేపు వాళ్ళు బీచ్లో ఆడుకున్నారు. ఆమె అలసిపోయి కూర్చుంది ఇసుక మీద. అర్జున్ కూడా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. చంద్రకాంతిలో ఆమె బీచ్ను చూస్తూ ఆలోచనలో ఉండగా అర్జున్ ఆమె ముఖాన్ని చూస్తూ అలానే ఉన్నాడు, కొన్ని రెప్పలు వేయకుండా. అతడి చూపులను ఫీల్ అయిన ఆమె ఒక్కసారిగా అతడి వైపు చూసింది. కానీ అతడి కళ్ళలోకి ఆమె కళ్ళతో ఎప్పుడైతే అలా చూసిందో అతడు చూసే చూపు ఏదో కేవలం మామూలుగా చూసినట్లయితే మాత్రం అనిపించలేదు. దానిలో ఎంతో లోతైన ఒక ఆప్యాయత కూడిన ప్రేమ ఉందని తనకు అనిపించింది. కానీ ఆమె తలను అడ్డంగా ఊపుకుంది ఇలా అనుకుంటూ, అతడికి అంత అవగాహన ఏమీ ఉండదు కదా అని. ఎందుకు నా ఫేస్ని అలా చూస్తున్నా అని అడిగింది. దానికి అతడు ఏమీ లేదు, మామూలుగానే చూశాను అని అన్నాడు. దానికి ఆమె నవ్వుతూ, కొన్నిసార్లు నువ్వు ఎలా చూసినా సరే నువ్వు నన్ను ఏదో ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తుంది అని దిగాలుగా అంది. దానికి అతడు చిరునవ్వుతో, ఇది మంచి విషయమే కదా, కానీ ఎందుకు నువ్వంత బాధగా చెప్పావు అని అడిగాడు. నేను ఎందుకు అలా అన్నాను అంటే, నా జీవితంలో ఇలా నాకు అనిపించేలా చేస్తుంది ఒకే ఒక వ్యక్తి నువ్వు మాత్రమే. ఇలా మొదటిసారిగా ఫీల్ అవ్వడం వల్ల ఏమో నాకు దిగాలుగా చెప్పాల్సి వచ్చింది. మేబీ అంతలా లోపల ఫీల్ అవుతున్నానేమో అంది. అది విన్న అర్జున్కి లోపల బాధగా అనిపించింది. అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ ఒకటి మాత్రం అడిగాడు, నీకు జయం ఉంది కదా అని అడిగాడు. ఆమె నిస్సహాయంగా ఒక చిరునవ్వు ఇచ్చి బాధగా ఇలా అన్నది. ఆమె నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో మా అమ్మ చనిపోయాక అప్పటి నుంచి నన్ను రోజు బాధ పెడుతూనే ఉంది. ప్రతిదానికి కొట్టేది, తిట్టేది. నేను అనుకున్నాను తను నన్ను ఎప్పటికైనా ఎవరో ఒకరికి అమ్మేస్తుంది ఏమో డబ్బుల కోసం అని. కానీ తను అలా చేయలేదు, ఇలా నీకు ఇచ్చి పెళ్లి చేసింది అని అంది. అది విన్న అర్జున్ ఫేస్ మొత్తం సాడ్గా అయిపోయింది. ఐఎమ్ సారీ అని అన్నాడు. దానికి ఆమె ఎందుకు అని అడిగింది. దానికి అతడు, నువ్వు నాలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని బాధపడుతున్నావు కదా అని అన్నాడు దిగాలుగా. ఆమె కాదు అని చేతులతో అడ్డంగా ఊపుతూ ఇలా చెప్పింది, నా లైఫ్లో సంతోషం అనేది కేవలం నీ వల్ల మాత్రమే వచ్చింది. చీకటితో నిండిన నా జీవితాన్ని నీ అల్లరులతో రంగులు మాయం చేశావు. ఇంకెప్పుడు అలా చెప్పకు, నేను నీ వల్ల ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను అని అంది. అతడి ఫేస్ ఒక్కసారిగా వెలిగింది ఆనందంగా. అతడు ఆ క్షణాన కూడా ఆమెకు ఒకటి చెప్పాలని ధైర్యం చేశాడు. కానీ నిజంగా అతడి గొంతు నుంచి అయితే అతడు ఎప్పటి నుంచి ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఆ మాట అయితే రానే రాలేదు. అలా అతడు ఆమెను ఇబ్బందిగా చూస్తూ ఉంటే ఆమె తన రెప్పలను చిట్లిస్తూ అన్నది, మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నావు నన్ను అని అడిగింది. అతడు ఆమె ఫేస్ దగ్గరికి అతడి ఫేస్ని తీసుకొస్తూ ఆమెను గుట్టక వేసేలా చేశాడు అతడి క్లోజ్నెస్తో. నీకు ఇంకెవరైనా చెప్పారా నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉంటావో అని అన్నాడు. దానికి ఆమె అతడు ఆమెని పొగుడుతాడేమో అనుకొని సిగ్గుపడుతూ లేదు అని అంది. ఎందుకు చెప్పలేదంటే నువ్వు అసలు బ్యూటిఫుల్గానే ఉండవు మరి అని అన్నాడు నవ్వుతూ. అంతే, ఆమె పళ్ళు బిగించింది. అతడు మళ్ళీ ఆట పట్టించడం స్టార్ట్ చేశాడు అని. తన చీర కొంగును తన నడుములో దోపుకుంటూ కోపంగా చూసింది అతడిని. ఆమె అతనిని ఇప్పుడు కొట్టబోతుంది అని అర్థం చేసుకున్న అర్జున్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. అర్జున్, నువ్వక్కడే ఆగు, ఈరోజు నువ్వు నా చేతులు అయిపోయావు అంటూ అతడి వెనకాలే పరుగులు తీసింది అతడిని పట్టుకోవడం కోసం. అలా అర్జున్ పరిగెడుతున్నప్పుడు సిరి అతని పట్టుకోవడం కోసం అతనిని చేజింగ్ చేస్తూ నవ్వుతూ ఉండగా ఇంతలో ఎవరో అబ్బాయి 6 feet ఉంటాడు వచ్చి కావాలని సిరికి డాష్ ఇచ్చాడు. సిరి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోతుండగా అర్జున్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. సిరి, నీకు ఏం కాలేదు కదా అని. అర్జున్ ఆమెను చూస్తూ ఉండగా మధ్యలో వచ్చిన వ్యక్తి మాట్లాడాడు. హలో మేడం
మతిస్థిమితం లేని హస్బెండ్తో ఏం సుఖపడతావు నువ్వు? నాలాంటి ఒక మగాడిని చూసుకోవచ్చు కదా అని అన్నాడు చాలా చనువుగా. అతడు వాళ్ళిద్దరినీ దాదాపు 10 నిమిషాల నుంచి వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. దానితో అర్థమైంది ఆమె భర్త ఎలాంటివాడు అని. ఆమె అసహ్యంగా అతనిని చూసింది. లైక్ అతడిని ఆమె కంటి చూపుతోనే చీరేస్తాను అన్నట్టుగా. ఆమె వెంటనే అర్జున్ చేయిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళబోబోయింది. కానీ ఇంతలో ఆ వ్యక్తి మరలా ఇంకొకటి అన్నాడు. నేను చెప్పింది ఆలోచించు. నేనేం ఊరికే రమ్మని అడగట్లేదులే. నీకు కావాలంటే నీకెంత మనీ అయినా ఇస్తా అని అతని మాట పూర్తి అవ్వకుండానే అతను స్పృహ కోల్పోయి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. ఆమెకి ఒక్క క్షణంలో అసలు అక్కడ ఏం జరిగింది, అతడు ఎలా పడ్డాడో అర్థం కాలేదు. తనకి కొన్ని సెకండ్స్కి ప్రాసెస్ అయింది. అదేంటంటే అర్జున్ ఆ వ్యక్తి చెంపని చెల్లుమనేట్టుగా గట్టిగా దవడి మీద ఒకటి పీకాడు. ఆ ఒక్క దెబ్బకి ఆ 6 అడుగుల వ్యక్తి ఆమె కాళ్ళ మీద స్పృహ లేకుండా పడ్డాడు అని. దానికి ఆమె ఫేస్ ఒక్కసారిగా మతాబు వలె ఆశ్చర్యంతో వెలుగుతూ అర్జున్ వైపు చూసింది. తను నిజంగా చూసింది నిజమేనా లేక కలనా అని. అర్జున్ యొక్క కళ్ళు కోపంతో ఎర్రబట్టాయి. అతడి పిడికిలి బిగిస్తూ ఉండగా అతడి చేతిపై నరాలు పైకి ఉబ్బుతున్నాయి. అతను పళ్ళు గట్టిగా బిగిస్తూ చూస్తున్నాడు ఆ వ్యక్తిని. సిరి కలలో కూడా అనుకోలేదు తనకేదైనా ఒకవేళ ఆపద వస్తే తనని అర్జున్ కాపాడుకోగలడు అని, ఆమెకు రక్షణగా నిలవగలడు అని. ఆమె ఎల్లప్పుడూ ఒకటే అనుకుంది, తను జీవితాంతం తన హస్బెండ్ అయిన అర్జున్ని కంటికి రెప్పవలే కాపాడుకోవాలి అని. అది మాత్రమే జీవితము అని. కానీ ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి కోపంతో. అర్జున్ అస్పృహలేని పడి ఉన్న వాడినే ఇంకా చూస్తూ కోపం చల్లారక, నీ ముఖానికి నా వైఫ్ కావాలా? నీకు ధైర్యం ఉంటే మళ్ళీ ఒక్క మాట అనడానికి చూడరా, నిన్ను ఇక్కడే నిలువన పాతేస్తా అని అంటూ అతడి వైఫ్ వంక చూశాడు. అప్పటికే ఆమె అతడిని ఎర్రగా కళ్ళతో కన్నీళ్లు పెట్టుకొని చూస్తున్నట్లు అతడు చూసి అతడిలో ఉన్న కోపమంతా ఒక్కసారిగా మాయమై భయం అనేది మొదలైంది. బికాస్ అతడు దొరికిపోయాడు. అతని వైఫ్కి ఆ క్షణాన అర్థమైపోయింది అతడి నిజస్వరూపం బయటికి వచ్చింది ఫైనలీ అని. అది అతడు తట్టుకోలేకపోయాడు. బికాస్ ఆమె అతడిని ఒక మోసగాడి వల్ల చూస్తుంది. ఆమె దీనంగా అడిగింది, అయితే నువ్వు ఇన్నాళ్ళు నటించావా? ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావా? అయితే నీకు అంత బాగానే ఉందా? నువ్వు ఇన్నాళ్ళు చేసిన ఆ అల్లరి మాటలు, ఇన్నాళ్ళు నేను చూసిన ఆ అర్జున్ ఒక మోసగాడా అని అడిగింది కన్నీరుని దిగమించుకుంటూ. సిరి అని అతడు మాట్లాడేలోపే ఆమె వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంది. సిరి ఆగు అంటున్నా ఆమె ఆగకుండా వెళ్ళిపోతుంది. సిరి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటున్నా ఆమె వెళ్ళిపోతూనే ఉంది. అతడు చేతివేళ్లను అతడి తలలోకి రన్నింగ్ చేయిస్తూ ఫ్రస్ట్రేషన్తో ఏం మాట్లాడాలో అర్థం కాక గాలిలో తన కాలిని తనే తన్నుకున్నాడు. ఆమె అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళకముందే అతడు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, దయచేసి కోపడకు, నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటూ ఉండగానే ఆమె చెయ్యిని పట్టుకున్నాడు వెనుక నుంచి. ఆమె ఆగింది. కానీ పూర్తిగా వెనక్కి తిరగకుండా ఆమె భుజంపై నుంచి అతడి వైపు ఎర్రగా చూసింది. అతడు ఒక మాసుగాడే అని అన్నట్టుగా. అతడు భయపడి ఆమె చెయ్యను వదిలేశాడు. అతడు నిజంగా ఇంతకు ముందులాగా ఆమెపై చనువుగా మాట్లాడలేకపోయాడు. అతడిలో చాలా భయమేస్తుంది. అతను చెయ్యి వదిలివేసిన వెంటనే ఆమె వెళ్ళబోతూ ఉండగా అతడు ఒకటే అన్నాడు, సరే నేను యాక్టింగే చేశాను తల్లి, నాదే తప్పు, నన్ను క్షమించు. కానీ ఇన్నాళ్ళలో ఎప్పుడైనా సరే నేను నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా? లేదా నేను నీ మతిస్థిమితం లేనట్టు నటించి నీ శరీరాన్ని ఏమైనా నేను తప్పుగా తాకానా అని అన్నాడు. ఆమె ఒక్కసారిగా తన స్పాట్లో తను ఆగింది ఆ ఒక్క మాటతో. అప్పుడే అతడు ధైర్యం తెచ్చుకొని ఆమె ముందుకు వెళ్ళి ఆమె కన్నులలోకి చూశాడు నిజాయితీగా. నేను మళ్ళీ నీకు చెప్తాను, ఎన్నిసార్లైనా చెప్తాను, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కేవలం పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నేను ఒక డ్రామా ప్లే చేశాను. నాకు బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని యాక్సిడెంట్లో. సో మత్స్యంతో లేనివాడిలా మారిపోయాను అని చెప్పి అలా చేస్తే మా అమ్మ నాకు అమ్మాయిని చూడటం మానేస్తుంది పెళ్ళికి అని అనుకున్నాను. కానీ ఆమె అలా చేయలేదు.
ఎవరి మాటలో విని నాకు పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయింది. నేను అనుకున్నాను, నేను ఇలానే యాక్టింగ్ చేశానే అనుకో, కొన్నాళ్ళకి నన్ను చేసుకునే అమ్మాయి నన్ను వదిలి పారిపోతుందిలే, వీడు నాకు వద్దురా బాబోయ్ అని అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికి అంతా కూడా ఆపోజిట్లోనే జరిగింది తెలుసా. నేను నిన్ను ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్లో చూశానో తాళి కట్టే సమయాన, అంతే నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను. ఆ క్షణాన నీలో ఏదో తెలియని ఆకర్షణ నన్ను కట్టడి చేయడంతో, ఆ సమయంలో నేను నీలో ఒక టెన్షన్ అండ్ నీ చెంప మీద ఉన్న వేలుముద్రలు నాకు కనిపించాయి. అప్పుడే నేను నిన్ను అడగాలి అని అనుకున్నా, కానీ నేను యాక్టింగ్ చేస్తున్నాను కదా, బయటపడలేకపోయాను. కానీ అదే రోజు సాయంత్రం నా బెస్ట్ ఫ్రెండ్తో ఎంక్వైరీ చేయించాను. అతడికి మాత్రమే నేను యాక్టింగ్ చేస్తున్నానని తెలుసు. నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి, అసలు ఏం జరిగింది, నిన్ను ఎవరు కొట్టారో రోజు అని చెప్పి. అప్పుడే తెలిసింది, నిన్ను జయమ్మ కొట్టి నన్ను పెళ్లి చేసుకునేలాగా చేసింది ఏదైతే క్షమించరాని నేరమో. నేనైతే అసలు ఊరుకోలేకపోయాను తెలుసా. నిజం చెప్తే నువ్వు బాధపడతావో కోపడతావో తెలియదు. నేను నిజంగా తనని కొట్టాలి అనుకున్నాను. కానీ నా అమ్మ సావిత్రి ఒక ఆడదాని మీద చేయి చేసుకోవడం అనేది నాకు నేర్పలేదు. ఆడదాన్ని గౌరవించడం మాత్రమే నేర్పింది. కానీ నీ సవితి తల్లి జయమ్మ గౌరవించబడ్డానికి కూడా అర్హురాలు కానే కాదు, అసలు ఆడదే కాదు. అందుకే నేను ఇద్దరు అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి మరీ జయమ్మని కొట్టించాను. ఎప్పుడైతే ఆమె నిన్ను బాధ పెడుతూ ఇంతలా హింసించిందో తెలిసిన కొన్ని విషయాలకే. పైగా తనకి వార్నింగ్ కూడా ఇచ్చాను, ఇది ఎవరికైనా చెప్పింది అనుకో తనని చంపేస్తా. ఇంకొకసారి నా వైఫ్ ఏ కారణం అయినా సరే ఏడ్చింది అనుకో, దానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేవు అని చెప్పి వచ్చేశాను. అప్పటి నుంచి నీ తల్లి నీతో మాట్లాడడానికి కూడా వణికింది. ఆ తర్వాత నీకోసం ఏదైనా చేయాలనిపించింది, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఎప్పుడైతే చిన్నపిల్లాడిలాగా నటించానో అక్కడ నువ్వు దానికి చిన్నగా స్మైల్ చేయడం, హ్యాపీ అవ్వడం గమనించాను. అప్పుడే నాకు తెలిసింది నీకు ఆనందం అనేది నా చేష్టల్లోనే కనిపిస్తుంది అని. అప్పటి నుంచి నేను నా యాక్టింగ్ని ఇంకొంచెం పెంచాను మానకుండా. అలా పెంచుతూనే నీ హ్యాపీనెస్కి లొంగిపోయి, నీ హ్యాపీనెస్ కోసమే నేను మరింత యాక్టింగ్ చేసేంతగా నాకే తెలియకుండా నేను ఇంకా చిన్నపిల్లాడి వలె నీ కొంగు పట్టుకొని తిరిగాను. నేను నాకే తెలియకుండా చాలాసార్లు నేను నీకు నిజం చెప్పాలనే చూశాను, కానీ ధైర్యం అయితే సరిపోలేదు. నన్ను క్షమించు సిరి, పరిస్థితులు దాటిపోయాయి. నేను నీకు ఒక మంచి టైం చూసుకుని చెప్పాలనుకున్నాను, ఒక కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశాను. కానీ ఇంతలో ఆ ఎదో వచ్చి నీతో అలా మాట్లాడేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను నా విషయాల్లో ఎక్కడైనా సరే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, కానీ ఎప్పుడైతే నీ విషయానికి వచ్చిందో ఆ క్షణం నా మొట్టమొదటిసారి నా కంట్రోల్ నేనే తప్పిపోయాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ రియలీ సారీ. అలా అతడు ఆపకుండా క్షమాపణ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అప్పటికి ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది ఎంతో తేజవంతంగా. సో నువ్వు జయమ్మని కొట్టించావన్నమాట, అందుకేనా ఆమెను అంత మార్పు కనబడింది? ఆమె అడిగింది, ఆమె రెండు చేతులను కట్టుకుంటూ ఆమె చెస్ట్ పైన. అతడు అవును అని ఇబ్బందిగా తలాడించాడు. అది ఆమెను నవ్వేలా చేసింది, కానీ ఆమె కంట్రోల్ చేసుకుంది. కానీ ఒక్కసారిగా ఆమెకి మరొకటి గుర్తుకు వచ్చింది. అంతే, ఆమె కళ్ళను ఏదో బుల్లెట్స్ లాగా అతని వైపు తిప్పింది, సీరియస్గా లుక్ ఇచ్చింది. వాట్ అని అడిగాడు. దానికి సిరి పళ్ళు నూరుతూ, అయితే నువ్వు కావాలనే కార్యం గురించి ఫస్ట్ నైట్ మాట్లాడి నన్ను భయపెట్టావు కదా అని అడిగింది. అతడు నాలుకని చిన్నగా కొరికి దొరికిపోయిన అన్నట్టుగా తల అడ్డంగా ఊపాలని చూశాడు కాదు అంటూ. కానీ ఇకపై అతను ఒక్కసారి కూడా ఆమె ముందు నటించలేకపోయాడు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నావు? నేను నీకు స్నానం చేయించాలా? నీకు ఎంత ధైర్యం ఉంటే స్నానం చేయించు అని నన్ను అంతలా షాక్ చేస్తావు ఆ రోజు. అలా ఆమె అప్పటి నుంచి అతడు ఈమెతో ఎలాంటి ఆట పట్టించాడో అవన్నీ లిస్టు చెబుతూ ఆమె పళ్ళు నూరుతూ అతని దగ్గరకు రాబోతుండగా, అప్పుడు అతడు మళ్ళీ పరుగులు తీయడానికి ప్రయత్నించగా ఎస్కేప్ అవుదామని ఆమె అతడిని ఈసారి అంత టైం అనేది ఇవ్వకుండా అతడి చెవిని పట్టుకొని గట్టిగా తిప్పింది. ఓ మై గాడ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ యు డిడ్. దేవుడా, నీ నటన మామూలు నటన కాదుగా, నట సామ్రాట్వి నువ్వు. ఇంత గొప్ప యాక్టర్ ఇక్కడ ఉన్నాడని తెలియక అక్కడ ఎవరెవరికి ఇస్తున్నారు కదా ఆస్కార్ అవార్డ్స్ అని అంటూ
అతడి చెవిని మరింతగా తిప్పింది. దానికి అతడు చిన్నగా ములుగుతూ మెలికలు తిరుగుతున్నాడు. అయ్యో! ఏదో నువ్వు నా పెళ్ళానివనే కదా ఆట పట్టించాలి అని చిన్న చిన్నగా అబద్ధాలు ఆడుతూ కొంచెం నటించా. అంతే సిరి. ఏదో కొంచెం కొంచెమే కదా ఆట పట్టించాను. ప్లీజ్ స్టాప్ ఇట్. నొప్పిగా ఉంది, వదులు అని అతడు ఎంత వేడుకున్నా ఆమె కఠినంగా ఫేస్ పెడుతూ ఇలా అంది. నేను అస్సలు వదలను. దానికి అతడు ఆమె కంటిలోకి చూస్తూ, నేను నిన్ను నైస్గా అడుగుతున్నాను, వదిలే లేదా? అప్పుడే ఆమె లేకపోతే ఏంటి అని అనేలోపే అతడు ఆమె వెనుక భాగమైన వీపును అతని చేతితో గట్టిగా పట్టుకొని గట్టిగా ఆమెను అతడికి తగిలేలా లాక్కున్నాడు. అది ఆమె కళ్ళను పెద్దవి చేసి ఆమె బాడీకి గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎప్పుడైతే అతడి యొక్క ఫేస్ను ఆమెకు దగ్గరగా తీసుకువస్తున్నాడో ఆమెలో ఒక టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కానీ అది తను ఎప్పుడు పడే టెన్షన్ అయితే కానే కాదు. అది ఒక రొమాంటిక్ టెన్షన్ అని. దానికి అతడు ఒక లుక్ ఇచ్చాడు హించేస్తూ. అంటే ఆమె టెన్షన్కి అర్థమేంటో తెలుసుకున్నట్టుగా. అంతే ఆమె సిగ్గుతో తన ఫేస్ను కవర్ చేసుకుంటూ అతడి హృదయంపై ఆమె ముఖాన్ని దాచుకుంది. దాంతో అతడు 2 చేతులు ఆమెను చుట్టి ఆమె నుదుటిపై చిన్నగా కిస్ చేశాడు స్వచ్ఛమైన మనసుతో.